Audio Jungle. Audio Jungle. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు సచివాలయం వచ్చిన చంద్రశేఖర్ తో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రోత్సాహకాలను ఆయనకు వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, టెలికమ్యూనికేషన్స్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆహార ఉత్పత్తుల రంగంలో అభివృద్ధి సాధించడానికి అవసరమైన అన్ని వనరులు ఉన్నాయని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు సహకరించే అన్ని రకాల పరిశ్రమలకు తాము మెరుగైన ప్రోత్సాహకాలు అందజేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తుందని, ఇందుకు మీ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా లోకేష్ కోరారు. మంత్రి ప్రతిపాదనలపై చంద్రశేఖరన్ స్పందిస్తూ ఏపీలో పెట్టుబడులకు తాము సుఖముగా ఉన్నామని, పూర్తి స్థాయి ప్రతిపాదనలతో మరోమారు కలుస్తామని తెలిపారు. ముఖ్యమంత్రితో చంద్రశేఖరన్ సమావేశమైన అనంతరం గన్నవరం ఎయిర్పోర్టు వరకు వెళ్లి చంద్రశేఖరన్ కు మంత్రి లోకేష్ వీడ్కోలు పలికారు.